హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ YA Creative 196. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కారు గేర్లను పర్ఫెక్ట్గా ఎలా వేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ పర్ఫెక్ట్ వర్డ్ని ఎందుకు వాడుతున్నానంటే చాలామంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు ఈ గేర్లను పర్ఫెక్ట్గా ఎలా వేయాలో తెలియక వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ గేర్ల వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ గేర్ల వైపు చూడకుండానే మీరు గేర్లను పర్ఫెక్ట్గా ఎలా వేయాలో తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గేర్లను పర్ఫెక్ట్గా ఎలా వేయాలో తెలుసుకునే ముందు ఈ గేర్లు మార్చేటప్పుడు క్లచ్ను పర్ఫెక్ట్గా ఎలా వాడాలో ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ గేర్లను వేసేటప్పుడు ఈ క్లచ్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్, మనము వెహికల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు మనము ఈ గేర్లు మార్చాలంటే ముందుగా మనము ఈ క్లచ్ని అనేది పూర్తిగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. పూర్తిగా ప్రెస్ చేసి మనము గేర్ వేసుకోండి. ఇప్పుడు గేర్ వేసాక మీకు మెల్లిగా ఈ క్లచ్ అనేది తీయండి ఫ్రెండ్స్. మెల్లిగా తీస్తూ ఉంటే మీకు ఇంజన్పై కొంచెం ఒత్తిడి వస్తుంది ఫ్రెండ్స్. ఇంజన్పై లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బ్రేక్ పై నుండి మెల్లిగా కాలు తీస్తూ క్లచ్ని అనేది పూర్తిగా తీయాలి ఫ్రెండ్స్. అలాగ తీసినప్పుడు మీకు వెహికల్ అనేది మూమెంట్ వస్తుంది. మూమెంట్ వచ్చాక మీరు ఈ బ్రేక్ పై నుండి కాలు తీసి యాక్సిలరేటర్ పై పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బ్రేక్ పై నుండి కాలు తీసి యాక్సిలరేటర్ పై పెడతాను. అలా ఫ్రెండ్స్, వెహికల్ అనేది మూమెంట్ వచ్చింది. ఇప్పుడు మనము సెకండ్ గేర్ వేసుకునేటప్పుడు మళ్ళీ ఈ క్లచ్ని లోపలికి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకోండి. వేశాక మనము ఇక్కడ మెల్లిగా క్లచ్ తీయండి. తీసాక మనం యాక్సిలరేటర్ పై కాలు పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనము క్లచ్ నొక్కినప్పుడు యాక్సిలరేటర్ ని వాడకూడదు ఫ్రెండ్స్. అలాగే ఈ యాక్సిలరేటర్ ని వాడినప్పుడు ఈ క్లచ్ ని వాడకూడదు ఫ్రెండ్స్. చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇదే ఫ్రెండ్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ క్లచ్ని మొత్తం తీయకంటే ముందే అంటే సగం తీసేటప్పుడే యాక్సిలరేటర్ పై ప్రెస్ చేస్తారు ఫ్రెండ్స్. దానివల్ల మనకు క్లచ్ ప్లేట్స్ అనేవి తొందరగా దెబ్బతింటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే క్లచ్ నొక్కినప్పుడు యాక్సిలరేటర్ని వాడకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గేర్లు వేసేటప్పుడు క్లచ్ని ఎలా వాడాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గేర్లని పర్ఫెక్ట్గా ఎలా వేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ గేర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది కార్లలో 80 to 90% ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని కార్లకి ఏంటంటే ఇక్కడ రివర్స్ ఉంది కదా, ఈ రివర్స్ అనేది ఇటువైపు ఉంటుంది, అంతే తేడా. ఇప్పుడు మనము ఈ గేర్లని ఎలా వేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ గేర్ వచ్చేసి ఇక్కడ పైన ఫస్ట్లో ఉంది, సెకండ్ గేర్ వచ్చేసి కింద, అలాగే మిడిల్లో థర్డ్, మిడిల్ కింద ఫోర్త్, అలాగే రైట్ సైడ్ పైన ఫిఫ్త్, అలాగే ఇక్కడ రివర్సు. అయితే ఈ గేర్లు మార్చేటప్పుడు మధ్యలో ఈ న్యూట్రల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ న్యూట్రల్ అనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే మనము ఇటు అటు మూవ్ చేస్తే మనకు మూమెంట్ అనేది ఉంటుంది. కానీ గేర్లలో అంత మూమెంట్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, గేర్లలో అంత మూమెంట్ ఉండదు. ఈ న్యూట్రల్లోనే మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఈ గేర్లలో ఒక లాజిక్ చూసుకున్నట్లయితే మీరు ఈ గేర్లని అటు అన్నా ఇటు అన్నా మిడిల్లో వచ్చి ఆగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గేర్లో ఉన్న స్ప్రింగ్ సిస్టమ్ వల్ల మనము అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఈ న్యూట్రల్లో ఉంటే మిడిల్కి వచ్చి ఆగుతుంది. మిడిల్ అంటే మనం చూసుకుంటే థర్డ్ ఫోర్త్ గేర్ మధ్యలో ఆగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ గేర్లను ఎలా వేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని గేర్లు వేస్తారు ఫ్రెండ్స్. ఇలా పట్టుకొని గేర్లు వేయడం వల్ల ఆ గేర్ అనేది ఏ గేర్లో ఉందో తెలియక వారు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్, అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు గేర్లు వేసేటప్పుడు ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ గేర్ వేసేటప్పుడు ఇలా అని లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్ పడిపోతుంది. అలాగే ఈ సెకండ్ గేర్ వేసేటప్పుడు ఇలా లెఫ్ట్ అని కిందికంటే సెకండ్ గేర్ పడిపోతుంది. ఇప్పుడు థర్డ్ గేర్ వేసేటప్పుడు
ఇలా అనండి ఫ్రెండ్స్. ఇలా ముందుకంటే న్యూట్రల్కి వచ్చేస్తుంది. న్యూట్రల్కి వచ్చిన తర్వాత థర్డ్ గేర్కు ఫోర్త్ గేర్కు మధ్యలో ఉంటుంది కదా, అప్పుడు ఇలా ముందుకంటే థర్డ్ గేర్ పడిపోతుంది. అంటే మనము థర్డ్ గేర్ వేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా అంటున్నాం అంతే. చాలా ఈజీ ఫ్రెండ్స్ థర్డ్ గేర్ వేసేటప్పుడు. అదే ఇప్పుడు ఫోర్త్ గేర్ వేసేటప్పుడు ఇలా ఎన్నికంటే ఫోర్త్ గేర్ పడిపోతుంది. ఫిఫ్త్ గేర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఇలా రైట్కి అని ఇలా ముందుకంటే ఫిఫ్త్ గేర్ పడిపోతుంది. ఇప్పుడు రివర్స్ గేర్ వేసేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ కానీ కిందికి అంటే రివర్స్ గేర్ పడిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ గేర్ అనేది ఇలా లెఫ్ట్ కానీ ఇలా ముందుకు అనాలి. సెకండ్ గేర్ అనేది లెఫ్ట్ కానీ ఇలా కిందికి అనాలి. థర్డ్ గేర్ అనేది ఇలా పట్టుకొని ఇలా అనాలి. ఫోర్త్ గేర్ అనేది ఇలా అనాలి. ఫిఫ్త్ గేర్ అనేది ఇలా వేయాలి ఫ్రెండ్స్. అలాగే రివర్స్ గేర్ వచ్చేసి లెఫ్ట్ కానీ ఇలా వేయాలి. ఇలా వేయడం వల్ల మీకు కార్ గేర్స్ ఎలా వేయాలో చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇలా పట్టుకొని వేయడం వల్ల ఎక్కడ ఏది ఉందో తెలియక వారికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇలా వేయడం వల్ల మీకు ఏంటంటే ఒక క్లారిటీగా వేయవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకున్న వారు, ఈ గేర్ల గురించి పర్ఫెక్ట్గా తెలుసుకున్న వారు, ఏ గేర్ ఎక్కడ ఉందో తెలిసిన వారు ఎలా పట్టుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్. కాబట్టి వారికి ఏ గేర్ ఎక్కడ ఉంది అనేది తెలుసు కాబట్టి ఎలా పట్టుకున్నా ఏం కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.